బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతుంది. పాప కనిపించకుండా పోయి 13 రోజులు గడిచింది. పోలీసులు పాప కోసం గాలింపు కొనసాగిస్తూనే దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు చిన్నారి కనిపించకుండా పోయిన రోజు నాటికి సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో తాజాగా పెంపుడు శునకానికి సంబంధించి ఓ కీలక విషయమైతే బయటపడింది. ఈ నెల 6న జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. అలాగే పెంపుడు కుక్క కూడా కనిపించలేదు. తాజాగా సీసీ ఫుటేజ్ లో పాప కనిపించకుండా పోయిన రోజు గ్రామంలోని మెయిన్ రోడ్డుపై ఈ శునకం తిరుగుతూ కనిపించింది. ఈ నెల 6న మధ్యాహ్నం 1 గంట సమయంలో పెంపుడు శునకం ఆలయం దగ్గర రోడ్డుపై ఆందోళనగా తిరుగుతున్నట్లు సీన్ కెమెరాలో రికార్డైంది. ఈ ఫుటేజ్ను ఫాలో కాగా కొద్దిసేపటి తర్వాత కుక్క ఎటువైపు వెళ్లిందో జాడ తెలియలేదు. ఈ నెల 9న శునకం ఇంటికి తిరిగి వచ్చింది. ఆ 3 రోజులు కుక్క ఎక్కడికి వెళ్ళిందనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఈ శునకం చిన్నారి కనిపించకుండా పోయిన మార్గంలో కాకుండా మరోవైపు నుంచి వచ్చింది. ఈ కుక్క సాయంతో పాపను కనిపెట్టాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. శునకం కూడా చనిపోవడంతో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ వస్తే తప్ప ఏదైనా చెప్పగలమంటున్నారు పోలీసులు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ప్రతిరోజు వందల మంది గాలిస్తూనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్థానిక చెరువులు, నేల బావుల్లో కూడా గాలించారు. పాప కనిపించకుండా పోయిన ప్రాంతానికి సమీపంలో ఉన్న కొండపై ఎక్కడా అడవి జంతువులు గాని కొండ చిలువలు ఉన్నట్లు ఆధారాలు లేవు. అటవీ ప్రాంతంలో పాప జాడ తెలియకపోవడంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల మొబైల్ నెంబర్ల ఆధారంగా ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతంలో జీడి పిక్కలు, పక్షులు, చిన్న జంతువులన్నీ వేటాడడం కోసం వెళ్లిన వారిపై ఫోకస్ పెట్టారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఓవైపు చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తూనే కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు మరో వినూత్న ప్రయత్నం కూడా చేశారు. పాప కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఉన్న తోట, కొండ ప్రాంతం సరిహద్దు కంచె ప్రాంతంలో ఇనుప కంచెకు 2 బొమ్మలను అమర్చారు. ఆ బొమ్మల్లో మాంసాహారం పెట్టారు. అడవి జంతువులు గాని కొండ చిలువలు వంటివి ఏవైనా ఉంటే మాంసాహారం వాసనకు ఈ బొమ్మల దగ్గరకు వచ్చే అవకాశం ఉందని ఈ ప్రయోగం చేశారు. అలాగే 2 రోజులుగా చిన్నారి ఇంటి దగ్గర తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తి జ్యోతిష్యుణ్ణి అని చెప్పుకుంటూ చిన్నారి ఆచూకీపై తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా మాట్లాడాడు. రెండు రోజులుగా చిన్నారి ఇంటి దగ్గర తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఓ వ్యక్తి జ్యోతిష్యుణ్ణి అని చెప్పుకుంటూ చిన్నారి ఆచూకీపై తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసేలా మాట్లాడాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కాకినాడ జిల్లా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి, మరి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచిన ఇప్పటి వరకు మరి దర్యాప్తులో లభించిన ఏమైనా కీలక ఆధారాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? గుడ్ ఆఫ్టర్నూన్ మైజా. ఏదైతే చిన్నారి ఇప్పటికీ 13 రోజులు అయితే ఇప్పటికీ కూడా ఎటువంటి జాడ కూడా తెలియలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 500 పైబడి బృందాలు ఏదైతే ప్రత్యేకించి 500 మంది సభ్యులతో కూడిన బృందాలు పూర్తిగా చిన్నారి ఆచూకీ కోసం వెతికిలాట అయితే చేసినా సరే ఏ ఒక్క ఆధారం ఇప్పటి వరకు లభించలేని నేపథ్యంలో తాజాగా చిన్నారి మిస్ అయిపోయినటువంటి జూన్ 6వ తేదీన ఆమెతో పాటు వెళ్ళిపోయినటువంటి పెంపుడు శునకం ఏదైతే ఉందో శునకం పూర్తిగా కూడా చిన్నారి 11:50 6వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత 1:02 మరొక సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి దృశ్యాల్లో పూర్తిగా కూడా శునకం కనపడటం జరిగింది. అయితే చిన్నారితో
ఈ పెంపుడు శునకం వెళ్ళలేదని నిర్ధారణకు అయితే పోలీసులు వచ్చారు. పూర్తిగా కూడా ఆ కిడ్నాప్ కోణంలోనే ప్రస్తుతం ఈ చిన్నారిని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6 తర్వాత వెళ్ళిపోవడం, ఆ చిన్నారితో పాటు పెంపుడు శునకం వెళ్ళిపోయిన నేపథ్యంలో పూర్తిగా కూడా 3 రోజుల తర్వాత శునకం తిరిగి వచ్చింది. అయితే చిన్నారితో పాటునే శునకం వెళ్ళిందని తొలుత భావించి దర్యాప్తులో భాగంగా ఆ కొండ, అక్కడ పామ్ ఆయిల్ తోటలు, పక్కనే ఉన్నటువంటి జీలు మామిడి తోటలు పూర్తిగా కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించి అన్ని బృందాలు వెతికిలాట చేసి 13 రోజులైనా ఎటువంటి ఆధారం కూడా లభించలేని పరిస్థితిలో ప్రస్తుతం ఈ తాజాగా ఈ ఫుటేజ్ బయటపడిన నేపథ్యంలో పూర్తిగా కిడ్నాప్ కారణంగానే చిన్నారైతే అదృష్టమైందని ఒక నిర్ధారణకి అయితే పోలీసులు అయితే వచ్చారు. ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు వేగవంతం చేశారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి సంచరించినటువంటి సంచార జాతులకు కానీ, జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ, అలాగే ఆ పక్షులు, అటవీ మృగాల వేట కోసం ఏదైతే పిఠాపురం, కోటవరట్ల, అలాగే డీ పోలవరం ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వేటగాళ్ళు ఈ ముగ్గురికి సంబంధించి 3 ప్రాంతాల్లోనే వచ్చి ఆ ప్రాంతాల్లో వేట సాగించి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ప్రస్తుతం కొంతమందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. సంచార జాతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ కూడా వాళ్ళకి ఏమైనా చిన్నారిని ఎత్తుకెళ్ళిపోయారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే వేగం చేస్తున్నారు. సంచార జాతులకు చెందిన 4గురిని అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. మరొక 8 మంది కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ 4గురిని విచారిస్తే పూర్తిగా ఏదో కొంత సమాచారం లభించే అవకాశం అయితే ఇప్పటి వరకు చిన్నారిని అటవీ జంతువులు వేటాడాయని భావించి పూర్తిగా కూడా 13 రోజులు జల్లెడి పట్టినటువంటి పోలీసులు ప్రస్తుతం ఆ దశలో కొన్ని అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి బృందాల్లో కొన్ని, అలాగే పోలీస్ శాఖకు సంబంధించి కొన్ని అదనపు బృందాలు కలిపి ప్రస్తుతం ఈ చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించినంత వరకు కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ కాలర్లని ఏదైతే కాలింగ్ ఎవరైతే సెల్ ఫోన్ ఆధారంగా పూర్తిగా కూడా డంపింగ్ కాల్స్ అన్నింటినీ కూడా విచారిస్తున్నారు. ఈ ప్రాంతం మీదుగా వెళ్ళిన వాళ్ళు కానీ థ్యాంక్ యూ వర్మ.